హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ లక్కీ వ్లాగ్స్. వీడియో చూసే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పొడిని తయారు చేయడానికి పావు కేజీ ఎండుమిర్చి, కరివేపాకు 2 నూనె పోసి బాండీలో దూరగా వేయించుకోవాలి. తర్వాత ఇలా రోకల్లో వేసి దంచుకోవాలన్నమాట, మిక్సీ పట్టకుండా. మిరపగింజలు లేకుండా జల్లెడ పడుతూ మధ్య మధ్యలో దంచుకోవాలి. అలాగే అందులో 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ పొడిని డెలివరీ అయిన ఆడవాళ్ళు, ఇంకా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు పథ్యం ఉంటారు కదా, వాళ్ళు ఈ పొడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా మంచిదని మా మమ్మీ చెప్పింది. ఈ పొడిని తయారు చేసింది కూడా మా మమ్మీయే ఫ్రెండ్స్. మా మమ్మీ కోసం అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే వేడివేడి చిత్రాన్నంలో పొడిని వేసుకొని తింటున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా మీకు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరూ నచ్చితే ఇలా చేసుకొని తినండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.